ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు శైలజ, నరసాపురంలో ఉంటున్నాను. 2005 సంవత్సరంలో ప్రొద్దుటూరులో ధ్యానం అనేది తెలుసుకున్నాను. నాకు మొట్టమొదటిసారిగా ధ్యానాన్ని నేర్పించిన గురువు గారు చంద్రకళ మేడం గారు. ఆవిడకి నా అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జ్ఞానాన్ని ఎంతో ఇస్తూ హాస్టల్గాను భౌతికంగాను నా ఎదుగుదలకు కారణమైనటువంటి ప్రేమ్నాథ్ మాస్టర్కి అనంతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2012 సంవత్సరంలో నర్సాపురం వచ్చాను. పత్రి సార్ యొక్క అనుమతితో ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రి సార్ యొక్క ధ్యాన జగత్తు, అలాగే శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం వర్క్ చేస్తూ ఆయన లక్ష్య సాధనకై నేను కూడా నా వంతు కృషి చేస్తూ ఎన్నో క్లాసెస్ చేస్తున్నాం, పిరమిడ్ నిర్మాణాలు చేయిస్తున్నాం, అలాగే శాకాహార ర్యాలీలు జరిపిస్తున్నాం. ఎన్నో రకాలుగా పత్రి సార్తో పాటు అడుగడుగున నడుస్తున్నాం. అందుకే పత్రి సార్ ఎప్పుడు నర్సాపురం వచ్చినా కూడా మా ఇంటికే వస్తారు. ఇక్కడే భోజనము, తర్వాత సార్ ఉండడం చేయటం, ఇలాంటి ఈ మెర్కబా పిరమిడ్ ఎప్పుడైతే నిర్మాణం, శంకుస్థాపన ఇవన్నీ జరుగుతుందో అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. పత్రి సార్ని నేను అడిగాను, సార్ చక్కగా హాయిగా భోంచేసి అలా బెడ్ మీద పడుకున్నప్పుడు సార్ ఒక పిరమిడ్ కట్టడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం, అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. సో ఈ ఒడిదుడుకులన్నీ కూడా మనం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అని అడిగితే సారు ఒక్కటే చెప్పారు, సైలెంట్గా వెళ్ళిపో అన్నారు. అంటే సాక్షిగా చూడమంటారా అన్నాను. నాకు అర్థమైంది. సో బయట కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా వాటిని మనం సాక్షిగా గమనిస్తూ ఉన్నప్పుడే మన యొక్క అసలైన ఆత్మసాక్షాత్కారం అనేది జరుగుతుంది అని. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అనుభవాలు మీరు తెలుసుకోవడం కోసం పిఎంసి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి క్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.